స్వరూప్యం అంటే ఏమిటి, లేకపోతే ఎందుకు మనం మారాలి, వాక్యము దాని గురించి ఏం తెలియజేస్తుందో ఒక 3 అంశాలు, 3 రిఫరెన్సులు మీ ముందు ఉంచి నేను ఈరోజు వాక్యం ముగించాలని ఆశపడుతూ ఉన్నా. సో 3 రిఫరెన్స్లు కూడా మనం ఒక్కొక్క రిఫరెన్స్ కి ఒక్కొక్క ఉద్దేశాన్ని మీకు తెలియజేస్తాను. అది చదువుకుందాం. మొట్టమొదటిగా రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 29వ వచనం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. చాలా మంది అనుకుంటూ ఉంటారు, ఈ ప్రశ్న కూడా కొంతమంది జీవితంలో అనుకుంటూ ఉంటారు, అసలు నా జీవితంలో దేవుని చిత్తం ఏమిటి? ఒక ప్రశ్న ఒక్కొక్క సమయంలో ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటది. నా జీవితంలో దేవుని యొక్క చిత్తము ఏమిటి అని అన్నప్పుడు ఒకే ఒక ఆన్సర్ మేము ముందుకు రావాల్సింది ఏమిటి అంటే, దేవుని యొక్క స్వరూప్యము వలె మనము మారాలి. హల్లెలూయా. దేవుని యొక్క స్వరూపములోనికి మారాలి, లేక యేసుక్రీస్తు వలె మనము కూడా జీవించాలి అనేటువంటిదే తండ్రి అయినటువంటి దేవుని యొక్క చిత్తము అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అలా జ్ఞాపకం ఎందుకు చేసుకోవాలి? అసలు ఎందుకు యేసు ప్రభు వారి యొక్క ఆ విధానంలో మనము కూడా పెరగాలి, ఆయన స్వారూప్యంలోకి ఎందుకు మనము మారాలి అని అంటే, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 29 చదువుకున్న దాంట్లో పౌలు చక్కగా చెప్తున్నాడు ఏమిటంటే, నీవు యేసు ప్రభు స్వరూపంలో మారటం అనేటువంటిది అది ఎటర్నల్ పర్పస్. అది ఏంటది? దేవుని యొక్క చిత్తము. ప్రతిదానికి కూడా ఒక పర్పస్ ఉంటుంది. మనం వాడేటువంటి వస్తువులకి ఉద్దేశాలు ఉంటాయి. అద్దము దేని కొరకు? అద్దము దేని కొరకు? మిర్రర్. మనల్ని మనము, అద్దం లేకపోతే నువ్వు నేను ఎలా ఉన్నావు మనకు తెలియదు. సో అద్దం యొక్క పర్పస్ అది. ప్యాడ్స్ పర్పస్ చక్కటి సంగీతము. కెమెరా పర్పస్. ప్రతిదానికి ఒక ఉద్దేశం ఉంది. సో దేవుని యొక్క స్వరూపంలోనికి రావటం అనేటువంటిది అది మన ఉద్దేశము కాదు, దట్ ఈస్ ఎటర్నల్ పర్పస్. అందుకే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించాడు. దేవుడు నిన్ను నన్ను పిలవక మునిపే, ఆయన పిల్లలుగా, కుమారులుగా, కుమార్తెలుగా చేసుకొనక మునిపే ఆయన మన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్లాన్ అనేటువంటిది ముందుగానే నిర్ణయించాడు. నీ వచ్చిన తర్వాత నీ కొరకు ఒక ప్రణాళిక అయితే దేవుడు నీ కొరకు ఒక ప్రణాళిక వేసుకొని నిన్ను నన్ను పిలిచాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. సేవకులకు పరిచర్య కానివ్వండి, ఆత్మ వరాలు, కృపా వరాలు కానివ్వండి, ఈ పిలుపు కానివ్వండి, ఇదంతా కూడా నిన్ను నన్ను పిలవక మునిపే. దిస్ ఇస్ గాడ్స్ ప్లాన్ బిఫోర్ యు కాల్. నీవు పిలువబడక మునిపే దేవుడు మన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. దాని అర్థం ఏంటంటే, మనం పిలువబడిన వారం అనే విషయం చాలాసార్లు మీకు తెలియజేశాను. వీఆర్ కాల్డ్ అవుట్ పీపుల్. పిలువబడ్డాం, దేవుని చేత పిలువబడ్డాం, సంఘంగా కూర్చబడుతున్నాం. ఎందుకు దేవుడు మనల్ని పిలిచాడు, అసలు ఏమిటి దేవుని చిత్తం అని ఎప్పుడైనా ప్రశ్న వేసుకోవాలి. మనం ఏదో అందరిలాగా మనం బ్రతికేయడానికి కాదు. వాళ్ళు ఆ మతంలో ఉన్నారు, మనం ఈ మతంలో ఉన్నాములే అని చెప్పుకొని బ్రతికేయడానికి దేవుడు మనం పిలవలేదు. దేర్ ఇస్ ఎ పర్పస్. ఒక ఉద్దేశము దేవుడు కలిగి ఉన్నాడు. ఈరోజు మనందరం ఒక సంఘంగా కలిసి మనం ఆరాధిస్తున్నాం. ప్రపంచం అంతా కూడా ఆయా స్థలాల్లో దేవుడు పిలిచిన వారందరూ సమావేశమై ఆరాధిస్తున్నారంటే దేవుడికి ఒక ఉద్దేశము ఉంది. అదేమిటో తెలుసా? హెవెన్స్ గోల్. పరలోక యొక్క గురి ఏమిటో తెలుసా? ఏంటి తెలుసా?
నీవు ఆయన వలె మారాలి. కానీ క్రైస్తవులైనటువంటి వారు ఏమనుకుంటారో తెలుసా? దేవుడు నన్ను పిలిచాడు కదా, దేవుడు నేను క్రైస్తవుని అయ్యాను కదా, నేను సంఘంలో లేకపోతే నేను ఒక మంచి వ్యక్తిగా విశ్వాసిగా ఉన్నాను కదా, సో నా జీవితంలో సక్సెస్ అవుతుంది, నేను అనుకున్న ప్రతిదీ కూడా సక్సెస్ అవుతుంది. ఎందుకంటే యేసయ్య సజీవుడే కాబట్టి, నేను ఆయన ప్రార్థిస్తున్నాను కాబట్టి, ఆయన ఆరాధిస్తున్నాను కాబట్టి నేను సక్సెస్ అవుతాను నా జీవితంలో అని అనుకుంటూ ఉంటారు. అవునా కదా? సక్సెస్ అవ్వాలని కోరుకుంటారు. మీ యొక్క ఉద్యోగాల్లో కానీ, మీ బిజినెస్ లో కానీ, చేసే తలపెట్టినటువంటి ఏదైనా పనిలో కానీ మీరు సక్సెస్ అవ్వాలని కోరుకుంటారు. అవునా కదా? బట్ వాట్ ఈస్ క్రైస్ట్ గోల్? సక్సెస్ కంటే కూడా ఆయనకు ఉద్దేశం ఏంటంటే లైక్నెస్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. నీకు సక్సెస్ వచ్చినా రాకపోయినా ఈ లోక సంబంధమైనటువంటి జీవితంలో, నీ ఉద్యోగంలో, బిజినెస్ లో, అనేకమైనటువంటి విషయాల్లో నీవు సక్సెస్ కాలేకపోవచ్చు, కానీ ఆయన వలె మారాలి, ఆయన వలె తయారవ్వాలనేది దేవుని చిత్తమయ్యింది. సాల్వేషన్ ఇస్ నాట్ ద ఎండ్. రక్షించబడటం అనేటువంటిది నీ జీవితాన్ని అయిపోయిన పని కాదు. నేను రక్షించబడ్డాను, బాప్తిసం తీసుకున్నాను అయిపోయింది కాదు. అసలు రక్షించబడిన తరువాత నీ ట్రాన్స్ఫర్మేషన్ కి దట్ ఇస్ ద బిగినింగ్. ప్రైజ్ ది లార్డ్. సో నువ్వు రక్షించబడిన తరువాత దేవుడు నీ పట్ల తలంచినటువంటి ఉద్దేశం ఏంటో తెలుసా? యు హ్యావ్ టు బి ట్రాన్స్ఫార్మ్. నీవు మార్పు చెందాలి. సో నువ్వు మార్పు చెందడానికి సాల్వేషన్ ఇస్ ద బిగినింగ్ పార్ట్. నువ్వు రక్షించబడ్డావు, బాప్తిసం తీసుకున్నావు, ఒక సాక్ష్యము కలిగి ఉన్నావు అంటే ఆ దినము నుంచి ఇట్స్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. ఆయన వలె మారాలి. రక్షించబడిన వెంటనే మనము కాదు. నువ్వు ఆ రోజు రక్షించబడ్డావు, దట్ ఈస్ ద బిగినింగ్ స్టేజ్. అక్కడి నుంచి నువ్వేం చేస్తావంటే ప్రతి దినము నువ్వు సంఘములో నువ్వు చక్కగా ఎదుగుతూ ఆయన స్వరూప్యంలోనికి నువ్వు మారాలి. దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. లైక్నెస్ ఆఫ్ జీసస్ ఈస్ గాడ్స్ ఎటర్నల్ పర్పస్. దేవుని స్వరూప్యంలోనికి నువ్వు మారటం అంటే అది నిత్యుడైన దేవుని యొక్క ఉద్దేశమై ఉంది. అది మనుషుల ఉద్దేశము కాదు. ఈ లోకంలో ఎవరో నీకు ఇచ్చినటువంటి టార్గెట్ కాదు. నిన్ను పిలిచి దేవుడు, అనుక్షణము నిన్ను నన్ను కాపాడుతున్నటువంటి దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి? ఆయన స్వరూప్యంలోనికి మారుట. అందుకే 28వ వచనం, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. దేవుని ప్రేమించే వారికట సమస్తమును ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమకూడి జరుగుతాయట. అంటే ఆటోమేటిక్ గా అవి సమకూర్చబడతాయి. అన్ని మంచిగా అనుకుంటారా? అల్టిమేట్ ఉద్దేశం అయితే మంచికే, కానీ ఆ సమకూడి జరగబడేటువంటి ప్రాసెస్ లో ఒక్కొక్కసారి మనకు నష్టం కూడా కలగవచ్చు. సమకూడి జరిగితే అది మేలుకైనా కీడికైనా దేవుని సంకల్పము చొప్పున నువ్వు నేను పిలువబడితే మన జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు అది తర్వాత దానికి ఒక ఉద్దేశం ఉంది నెరవేర్చబడటానికి. దేవుని స్తోత్రం కలుగును గాక. We need to understand that. పిలిచిన వాడు నమ్మదగిన. హల్లెలూయా. సో మొట్టమొదటిది దేవుని యొక్క నిత్యత్వమైనటువంటి ఉద్దేశములో నీవు ఉన్నావు అనే విషయాన్ని ఇప్పుడు నువ్వు మర్చిపోకు. నువ్వు పిలువబడ్డావు కాబట్టి నువ్వు ఆయన వలె మారవలసినటువంటి అవసరం కూడా ఉంది. అదే అంటున్నాడు, అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్టు దేవుడు ఎవరిని ముందు ఎరిగను వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు. యేసు ప్రభువు యొక్క స్వరూప్యము వలె నిన్ను నన్ను సిద్ధపరచుటకు దేవుడు
సిద్ధముగా ఉన్నాడు. ఆర్ యు రెడీ? నువ్వు సిద్ధంగా ఉన్నావా? సంగమా, ఒక ప్రశ్న వేసుకో. నేను ఆశీర్వాదాల వెంబడి పరిగెడుతున్నానా, లేక క్రీస్తు వలె మారటానికి పరిగెడుతున్నానా ఈ ఆత్మీయ జీవితంలో? రావాల్సిన ప్రతి దీవెన ఆయన అనుగ్రహిస్తాడు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. రెండవది, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ మనమందరమును ముసుకులేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఆ పోలికగానే మార్చబడుచు ఉన్నాము. ప్రతి దినము మార్చబడుచు ఎక్కడికి వెళ్ళాలి? ఆ పోలికలోకి వెళ్ళాలి. హల్లెలూయా. కొంతమందికి తెలుసు, జిమ్కి వెళ్తారు. దేనికోసం వెళ్తారు? ట్రాన్స్ఫర్మేషన్, లేకపోతే ఆయన వలె మారుట అనేటువంటిది ఇన్స్టెంట్ కాదు, ఇట్స్ ఆన్గోయింగ్ ప్రాసెస్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు అంతా మనకి ఇన్స్టెంట్ అలవాటు అయిపోయింది. ప్రతిదీ కూడా ఏంటి? ఇన్స్టెంట్ గా నువ్వు ఒకేసారి దేవుని పోలికలోకి నువ్వు రాలేవు. నువ్వు రక్షించబడినప్పుడే బాప్తిజం పొందుకున్న దేవుని పోలికలో అది ప్రారంభం మాత్రమే. అక్కడి నుంచి నువ్వేం చేయాలంటే డైలీ ప్రాసెస్, ఒక సిస్టమేటిక్ గా చేయాలి, మళ్ళా కంటిన్యూటీ చేయాలి. నువ్వు 4 రోజులు జిమ్కి వెళ్ళి వారం రోజులు మానేస్తే ఏమవుతుంది? పనికొస్తుందా? ఈ వారం రోజులది పనికొస్తుందా? పనికిరాదు. నీ ఆత్మ సంబంధమైన జీవితం కూడా ఇది ఆన్ గోయింగ్ ప్రాసెస్. ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. నువ్వు యేసు ప్రభు వలె నేను కూడా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. ఆయన వలె నేను కూడా జీవించాలి. ఆయన స్వరూపంలో నేను మారాలంటే ఒక రోజుతో అయిపోదు. ఒక రోజు ఎక్కడో మనము ఉజ్జీవించబడితే అయిపోదు. ఇది ప్రతిరోజు సిస్టమేటిక్ గా నువ్వు వెళితేనే ట్రాన్స్ఫర్మేషన్ అనేటువంటిది జరుగుతుంది. ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఇది స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్. బయటికి వెంటనే అసలు కనపడదు. ఎక్కడి నుంచి వస్తుంది అది? ట్రాన్స్ఫర్మేషన్ అనేటువంటిది బిగిన్స్ ఫ్రమ్ ఇన్సైడ్, లోపల నుంచి ప్రారంభం అవుతుంది. ఆ లోపల నుంచి ప్రారంభమవుతూ అది నువ్వు మార్చబడుతున్నావు ఆయన పోలికగా అనేటువంటిది నీ యొక్క డైలీ జీవితంలో కనపడుతూ ఉంటుంది. హల్లెలూయా. నువ్వు మార్చబడుతూ ఉన్నావు అంటే అది దైనందిన జీవితంలో కనపడుతుంటది. అది ఎవరు కనపడుతుందో తెలుసా? నీ ఎదురుగా ఉన్నవారు దాన్ని గుర్తిస్తారు. హల్లెలూయా. నీవు నడుస్తున్న విధానము, ఆత్మ సంబంధమైన విధానములో నీవు రక్షించబడ్డ తర్వాత ఎందుకంటే మతం వాళ్ళను ఒకవేళ అనుకుంటే, ఎందుకు రక్షించబడ్డాను నువ్వు అనుకుంటే, ఈ మార్పు రోజు రోజుకి నువ్వు లోపల ఆత్మీయంగా బలపరచబడుతూ ఒక విధానంలో నువ్వు ముందుకు వెళితే ఆ మార్పు నీ జీవితంలో బయట కనపడేటువంటి మార్పు ఇతరులు చూసి అప్పుడు నీకు చెప్తారు, నీ జీవితంలో మార్పు కనపడుతుందండి. ఆ రోజుకి ఈ రోజుకి నీలో మార్పు కనపడుతుందండి. గతంలో నువ్వు జీవించిన విధానానికి ఇదిగో నువ్వు మతం తీసుకున్న తర్వాత, లేక నువ్వు బాప్తిజం తీసుకున్న తర్వాత నీ జీవితంలో ఈ మార్పు కనపడుతుందని ఎవరు చెప్పాలి? నీ ఎదురుగా ఉన్నవాళ్ళు, నీ దగ్గరగా ఉన్నవాళ్ళు చెప్పాలి. కొన్నిసార్లు మనకు ఎలాగుంటుంది తెలుసా? హల్లెలూయా. అంతేగాని నేను క్రైస్తవుని అని చెప్పి మెడలో సిలువ వేసుకొని ఇక్కడికి వచ్చేయడానికి కాదు. క్రైస్తవ జీవితం అంటే ఇదొక మతానుభవంలో నేను ఉండి పెరుగుతున్నానండి, ఆదివారం వస్తే సంఘానికి వెళ్ళాను, వచ్చాను, అయిపోయింది నా బ్రతుకని చెప్పుకునేది కాదు. ఎందుకు దేవుడు నీ ప్రక్కన ఉన్న వారిని పిలవకుండా నిన్నెందుకు పిలిచాడు? నీ ఎదురుగా ఉన్న వారిని పిలవకుండా నీకెందుకు ఈ రక్షణ ఇచ్చాడు? నీకెందుకు ఈ భాగ్యం ఇచ్చాడంటే దేర్ ఇస్ ఎ పర్పస్. ఆయనకు ఒక ఉద్దేశం ఉంది. అది నువ్వు తెలుసుకోవాలని అంటే ఎక్కడ తెలుసుకుంటావు? స్కూల్ పిల్లలు ఉన్నారు, కాలేజీలు ఉన్నారు,
అనుకుంటుంటారు. నువ్వు ఎందుకు వెళ్ళాలి స్కూల్కి? దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నీ దగ్గర టెస్ట్ ఉన్నా సరే. నువ్వు ఎందుకు వెళ్ళాలి సంఘానికి అంటే నీకు వాక్యం అర్థం అవ్వాలి. నీకు ఎందుకు లెసన్ అర్థం అవ్వాలంటే నువ్వు ఎగ్జామ్ లో రాయాలి, నువ్వు ఎగ్జామ్ లో పాస్ అవ్వాలి, నువ్వు ఎగ్జామ్ లో మంచి మార్కులు తెచ్చుకోవాలి. ఎందుకు ఇక్కడ నీకు దేవుని వాక్యము విశదీకరించబడుతుంది అంటే దేవుడు ఇచ్చే టెస్ట్ నువ్వు పాస్ అవ్వాలి. నేను గృహగుడిలో చెప్పాను, విశ్వాసం అనేటువంటిది దేని నమ్ముతుంది? దేని మీద ఆధారపడుతుంది? దేవుడిచ్చిన వాగ్దానం మీద ఆధారపడుతుంది. మూడవ మాట యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఆయన యందు నిలిచియున్నవాడెనని చెప్పుకొనువాడు ఆయన ఎలాగు నడుచుకొనెనో అలాగే తానును నడుచుకొనబద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందున్నామని దీని వలన తెలుసుకొనుచున్నాము. బద్ధుడై ఉన్నాడు. లివింగ్ ఇన్ ద లైక్నెస్ ఆఫ్ జీసస్ అంటే ఆయన ఎలాగ నడిచాడో అలాగ మనం నడవడాలి. అలాగ మనము నడవాలి. ఆయన ఎలా నడిచాడు? ఆయన నడకలో స్టైల్గా ఉందా? ఆయన నడక చూస్తుంటే అబ్బా హీరోలో నడుస్తున్నాడు, అదా ఆయన నడక? ఆయన నడక విధానంలో ఏమున్నాయో తెలుసా? కొన్ని రిమార్కబుల్ పాయింట్స్ ఉన్నాయి దేవుని యొక్క నడకలో. అదేంటో తెలుసా? హ్యూమిలిటీ. ఏంటది? తగ్గింపుతనం, విధేయత. రెండవది కంపాషన్, కనికరం. ఆయన యొక్క నడకలో ఏముంది? కనికరం ఉంది. ఆయన అనేక మీద కనికరం పొందాడు. మూడవది ఒబీడియన్స్. మూడవది ఏంటి? ఒబీడియన్స్, విధేయత కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. నాలుగవది ప్రేమ, లవ్, ప్రేమ కలిగినటువంటి దేవుడిగా ఉన్నాడు. ప్రజలో ఒక రిమార్కబుల్ అంశాలు ఏంటి అంటే దేవుని యొక్క ఆయన ఎలాగో నడుచుకున్నాడో ఈ భూమి మీద ఒక మనిషిగా శరీరధారిగా ఎలాగో భూమి మీద నడుచుకున్నాడో మనము మారటం అంటే వాటిలోకి మారాలి. ఒకప్పుడు మనం ఎలా ఉన్నామంటే తగ్గింపు లేదు మన దగ్గర. నువ్వెంత అంటే నేనేమైనా తక్కువ తిన్నానా, నీకంటే నేను 2 ఆకులు ఎక్కువే తిన్నాను చెప్తామా లేదా? చెప్తామా లేదా? చెప్పే వారంగా ఉన్నామేమో. ఈ రోజు నువ్వు ఎక్కడ ఉండాలి? ఎలా ఉండాలి? కష్టం, కష్టం. తగ్గింపు అనేది కష్టం. మానవ జీవితానికి కష్టం అయిపోతుంది. యేసు ప్రభువు నేర్పించింది అది. నువ్వు యేసు స్వరూపంలో నువ్వు మారాలని అంటే తగ్గింపు కలిగిన జీవితం కావాలి. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ హోదాలో ఉన్నా, ఏది కావాలి మనకి? తగ్గింపు జీవితం కావాలి. నేను పాస్టర్ అండి, నేను ఇక్కడ నుండి వాక్యం చెప్పడమే నా పని, నేను చెప్పిన ఆర్డర్ మీరు వెంటనే అవ్వదు. పాస్టర్ అంటే ఎవరండి? పాస్టర్ అంటే ఎవరు? సేవకుడు, ది సర్వెంట్ ఆఫ్ గాడ్. మొదట సేవ చేయాలి కదా. మీ సేవకుడు ఎలా ఉన్నాడు లేదు మీరు చూసుకో. మొదట ఆయన చేపలెత్తాలి. ఎలాగ యేసు ప్రభువు నడుచుకున్నాడు? ఎలా నడుచుకున్నాడు? తగ్గింపుతో నడుచుకున్నాడు. రెండవది కనికరం. రెండవది ఏంటి? కనికర సంపన్నుడు అని ఆయనకి పేరు. మూడవది విధేయత. ఆయన దేవుని కుమారుడై ఉండి కూడా ఆయన ఏమై ఉన్నాడు? విధేయత చూపాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం చిన్న హోదా ఉంటే మనం ఇంకోరికి విధేయత చూపలేం. చిన్నది మనకంటే కాస్త చిన్న హోదా వస్తే చాలు అవతలకి నేను లోపడేది ఏంటి, అవతల మాట నేను వినేది ఏంటి అనేది మానవ నైజం. దేవుడు యేసు ప్రభువు దేవుని కుమారుడు ఈ లోకానికి వచ్చి కూడా ఆయన ఏమి నేర్చుకున్నాడు? విధేయత నేర్చుకున్నాడు శ్రమల ద్వారా.
నాలుగవది ప్రేమ. ఆయన ప్రేమించాడు. ఆయనకి హాని చేసిన వారిని కూడా ఆయన ప్రేమించాడు. ఆయన కొట్టిన వారిని కూడా ఆయన ప్రేమించాడు. ఆయన ముఖం మీద ఉమ్మి వేసిన వారిని కూడా ఆయన ప్రేమించాడు. ఆయన వీపు మీద కోడా దెబ్బలు కొట్టిన వాడిని కూడా ఆయన ప్రేమించాడు. ఆయన పట్టుకోవడానికి వచ్చినప్పుడు ఒక సైన్యాధికారి ఏం చేసిండు? పక్కన ఉన్నటువంటి శిష్యుడు చెవి నరికేశాడు. ఆ చెవి తీసి ఎవరు పట్టుకోవడానికి వచ్చారో, భలే జరిగిందిలే, నీ చెవి పోయింది అల్లా, ఆగు, ఆ చెవి తీసి మళ్ళీ అక్కడే. ప్రైజ్ ది లార్డ్. ఎంత కనికరం, ఎంత ప్రేమ అంటే, అంత కనికరం, ఎంత ప్రేమ. సో లైక్నెస్ ఆఫ్ జీసస్ అనేది ఇట్స్ ప్రాక్టికల్, నాట్ థియరిటికల్. ప్రైజ్ ది లార్డ్. చదువుకుంటే వచ్చేది కాదు ఇది. ఒక ఎక్కడో నువ్వు చదివితే జరిగేది కాదు ఇది. ఇట్స్ ప్రాక్టికల్. యేసుక్రీస్తును నువ్వు జీవించాలి అని అంటే నువ్వేమవ్వాలి? ఈ రోజు నుంచి ట్రాన్స్ఫార్మ్ స్టార్ట్ అవ్వాలి. ట్రాన్స్ఫర్మేషన్ ప్రారంభించాలి. ఆయన ఒకప్పుడు నీలో ప్రేమ లేదు, నాలో ప్రేమ లేదు. ఇప్పుడు ప్రేమ చూపించే వారంగా ఉండాలి. ఒకప్పుడు కనికరం నీలో లేదు, నాలో లేదు. ఇప్పుడు మనం కనికరం చూపించే వారంగా ఉండాలి. ఒకప్పుడు తగ్గింపు నీలో లేదు, నాలో లేదు. ఈ రోజు మనం తగ్గింపు కనపరిచే వారముగా ఉండాలి. ఒకప్పుడు ఒబీడియన్స్ నీకు నాకు లేదు. ఇప్పుడు మనకు ఒబీడియన్స్, విధేయత చూపించే వారంగా ఉండాలి. నువ్వు ఎక్కువ కాదు, నేను తక్కువ. మనందరము కూడా క్రీస్తునందు ఏకమై ఉన్నాం. హల్లెలూయా. We are one in Christ. ఆయన యందు ఏకమై ఉన్నాం. నీ సామర్థ్యము చొప్పున దేవుడిని పిలిచాడు. అందరిని ఒకేలా పిలవలేదు. అందరికి అన్ని యోగ్యత ఉన్న వారిని పిలవలేదు. దేవుడు పిలిచిన వారిని యోగ్యులుగా చేస్తున్నాడు. హల్లెలూయా. ఆయన పిలిచినప్పుడు నీ దగ్గర ఏమీ లేకపోవచ్చు, కానీ ఆయన పిలిచిన తర్వాత నిన్ను ఆయనకు తగ్గట్లుగా, ఇదిగో ప్రభువా చిత్తము నేను ఉన్నానని నువ్వు చెప్పుకుంటే ఆయన మార్చుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. నీవు నేను చేయవలసిన పని ఏంటంటే, చిత్తము ప్రభువా నేను ఉన్నాను, మిగతా ఆయన చూసుకుంటాడు. కానీ మనము అవన్నీ వదిలేస్తున్నాం. ఈ లోపల దేనికో పరిగెడుతున్నాం. క్రైస్తవులు కూడా వీటి వెనక పరిగెడుతున్నాం. ఏదో పరిగెడుతున్నాం. ఒక క్రైస్తవుడుగా నీకు నాకు అంతిమ లక్ష్యం అంటే తెలుసా? యేసు స్వారూప్యంలోనికి మార్చబడాలి. హల్లెలూయా. మాస్టర్ వాయిస్ ఛానల్ ద్వారా మీరు విన్న ఈ వాక్య ధ్యానము మిమ్మల్ని ఆత్మీయంగా బలపరిచిందని విశ్వసిస్తున్నాము. ఇంకా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండినట్లు ఈ మా ఛానల్ ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని కృప మీకు సమృద్ధిగా తోడై ఉండును గాక. ఆమేన్.